హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను కొన్ని రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ట్రిక్స్తో పాటు. ఆల్రెడీ నేను పార్ట్ 1లో కొన్ని రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ ప్రీవియస్ వీడియో పార్ట్ 1ని మీరు కంపల్సరీ చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వీటితో పాటు ఆల్రెడీ యాప్టిట్యూడ్, రీజనింగ్, సైకోమెట్రిక్ క్వశ్చన్స్, ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్స్, కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో క్వశ్చన్స్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది సిలాగిజంలో నుంచి వన్ ఆఫ్ ది క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు, అండ్ కన్క్లూజన్స్లో ఏ కన్క్లూజన్ అనేది కరెక్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ఎంఆర్ఎన్ ఆల్ ఎన్ఆర్పి అన్నారు. సో ఈ స్టేట్మెంట్కి వెన్ డయాగ్రామ్ ఏ విధంగా వేయాలో చూద్దాం. సో ఆల్ ఎంఆర్ఎన్ అన్నారు, ఆల్ ఎంఆర్ఎన్ అంటే దీనికి వెన్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుందన్నమాట. సో దీనికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయో నేను చెప్తాను, వినండి. ఆల్ ఎంఆర్ఎన్ ఇది ఒక పాసిబిలిటీ, ఆల్రెడీ వాడు ఇచ్చిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఎన్ఆర్ఎం. ఆల్ ఎంఆర్ఎన్ అంటే ఏంటి? ఎంలు ఎన్ అయితే ఉన్నాయో అవన్నీ ఎన్ లోపల ఉన్నాయని అర్థం, ఓకేనా? అండ్ సమ్ ఎన్ఆర్ఎం అంటే ఎన్లో కొంత పార్ట్ ఎన్లో కొంత పార్ట్ ఎం ఉందనే అంటాం కదా మనం. ఆల్రెడీ అన్ని ఎంలు ఎన్ అయినప్పుడు ఎన్లో కొంత పార్ట్ ఎం ఉందంటే అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. సో సమ్ ఎన్ఆర్ఎం, సమ్ ఎన్ లోపల కొంత పార్ట్ ఎం అనేది ఉందని ఈ కంక్లూజన్ అనేది కరెక్ట్ అన్నమాట. సమ్ ఎంఆర్ఎన్. సో ఈ కన్క్లూజన్ చూడండి, సమ్ ఎంఆర్ఎన్ ఆల్ ఎంఆర్ఎన్ అయినప్పుడు సమ్ ఎంఆర్ఎన్ అనేది కూడా కరెక్టే అన్నమాట. అంటే అన్ని ఎంలు ఎన్ లోపల ఉన్నప్పుడు కొద్దిపాటి ఎం కూడా ఎన్ లోపల ఉందనే అంటాం. సో సమ్ ఎంఆర్ఎన్ అనేది కూడా కరెక్టే. ఇంకోటి ఆల్ ఎన్ఆర్ఎం. ఆల్ ఎన్ఆర్ఎం అంటే ఎన్ మొత్తం ఎం లోపల ఉన్నాయా లేదా అని అంటున్నారనమాట. సో ఆల్ ఎన్ఆర్ఎం అనేది ఇక్కడ చూడండి, ఎన్ లోపల ఎం ఉంది కానీ ఎం లోపల ఎన్ లేదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో ఆల్ ఎన్ఆర్ఎం అనేది రాంగ్. మిగతా ఈ 3 పాసిబిలిటీస్ అయితే కరెక్ట్ అనమాట. ఈ స్టేట్మెంట్కి రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఆల్ ఎంఆర్ఎన్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఆల్ ఎన్ఆర్పి అంటే ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ కన్క్లూషన్స్ కనుక మనం చూస్తే ఆల్ పిఆర్ఎన్ అన్నాడు, అంటే ఆల్ పిఆర్ఎన్ అంటే మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఎన్ లోపల పీలన్నీ కూడా ఎన్ లోపల ఉంటాయి అని అన్నాడు. సో ఇక్కడ చూడండి, పి లోపల ఎన్ ఉంది కానీ ఎన్ లోపల పి లేదు. సో ఈ కన్క్లూజన్ అనేది రాంగ్ అన్నమాట. ఆల్ పిఆర్ఎన్ అంటే ఆల్ పిఆర్ఎం అన్నాడు, ఆల్ పిఆర్ఎం అంటే ఈ విధంగా. సో ఎం లోపల పి ఉంటుంది, ఎం లోపల పి లోపల ఎం ఉంది కానీ ఎం లోపల పి లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ థర్డ్ కన్క్లూజన్ ఆల్ ఎంఆర్పి అంటే ఈ విధంగా ఉంటుంది, అంటే పి లోపల ఎం ఉంటుంది. సో పి లోపల ఎం ఉందా లేదా? ఉంది. సో థర్డ్ కన్క్లూజన్ అనేది కరెక్ట్ అన్నమాట. ఆల్ ఎంఆర్పి. సో థర్డ్ కన్క్లూజన్ ఫాలోస్, ఓన్లీ థర్డ్ ఫాలోస్ అని చూస్ చేసుకోవాలి మనం. సో ఈ విధంగా సిలాగిజం రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు పాసిబిలిటీస్ చెక్ చేసుకొని వెన్ డయాగ్రామ్ వేసుకొని కన్క్లూజన్స్లో ఏది ఫాలో అవుతుందో ఏది ఫాలో అవ్వదో చూసుకొని మనం ఆప్షన్స్ చూస్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. అంటే ఇక్కడ మనకు ఆడ్ వన్ అవుట్లో 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. అందులో 3 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి, ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే ఆడ్ వన్ అనమాట. సో అదే మన ఆన్సర్ అవుతుంది. మనకు ఆడ్ వన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 3 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం యూనిట్ డిజిట్ని సెలెక్ట్ చేసుకొని ఈవెన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, ఆడ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 6 అనేది ఈవెన్, ఇక్కడ 9 ఉంది, సో ఇది ఆడ్. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఆడ్. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అనమాట. సో ఇక్కడ 2 ఈవెన్ ఉన్నాయి, 2 ఆడ్ ఉన్నాయి కాబట్టి ఈ లాజిక్ అప్లికబుల్ అవ్వదు. సో ఇంకా ఇట్లా ఆడ్ వన్ అవుట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చి 3 డిజిట్స్ లేకపోతే 4 డిజిట్స్ నెంబర్స్ అనేవి మనకి ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డిజిట్ సమ్ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో డిజిట్ సమ్ మెథడ్ అంటే ఏంటంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 8 + 7 + 6 అంటే ఎంత, 8 + 7 అంటే ఎంత, 15, 15 + 6 21, ఇది 21. ఇక్కడ సెకండ్ ఆప్షన్ 5 + 7 + 9, సో 5 + 7 అంటే 12, 12 + 9 21. ఓకే. అండ్ థర్డ్ 6 + 9, 6 + 6 12, 12 + 9 అంటే 21. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఇది కూడా 21. లాస్ట్ ఆప్షన్ 9 + 8 + 8, 8 + 8 అంటే 16, 16 + 9 అంటే ఎంత, 25. సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఆడ్ వన్ వచ్చేసి ఇది ఆప్షన్ డి 25. సో ఈ విధంగా ఆడ్ వన్ అవుట్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చి 3 డిజిట్స్ లేకపోతే 4 డిజిట్స్ ఉన్న నెంబర్స్ మనకి ఇచ్చినప్పుడు మనం డిజిట్ సమ్ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ అప్లికబుల్ అవుతే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కోడెడ్ ఇన్ఈక్వాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఇఫ్ A = B > C > D = E <f < G విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఏ కంక్లూజన్ అనేది కరెక్టో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా A = B < C < D = E <f < G. సో ఈ విధంగా మనకు కోడెడ్ ఇన్ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు సో మనకి ఇక్కడ ఎన్ని సింబల్స్ ఉంటాయి, గ్రేటర్ దెన్ 1, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకోటి ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు. సో ఈ సింబల్స్ అయితే మనకు ఉంటాయి. ఇక్కడ మనకు ఈ 3 సింబల్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది గ్రేటర్ దెన్ని. దీనికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ సెకండ్ ప్రయారిటీ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి. సో ఈ 3 సింబల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. అండ్ ఈ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ దీనికి అన్నమాట. సో ఈ విధంగా 3 సింబల్స్ ఉన్నప్పుడు గ్రేటర్ దెన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి సెకండ్ ప్రయారిటీ, అండ్ దీనికి థర్డ్ ప్రయారిటీ అనమాట. ఇక్కడ సేమ్ అదే విధంగా లెస్ దెన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ 3 సింబల్స్ ఉండి లెస్ దెన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి సెకండ్ ప్రయారిటీ, అండ్ ఈజ్ ఈక్వల్ టుకి థర్డ్ ప్రయారిటీ. బట్ ఈ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు ఈ 2 సింబల్స్ మాత్రమే ఉన్నప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకు ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ కంక్లూజన్స్ అనేవి ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో A > B = C < D అండ్ లెస్ దెన్ E అన్నారు. సో ఇక్కడ కంక్లూజన్ ఫస్ట్ వచ్చేసి A < C అన్నారు. సో Aకి Cకి మధ్య ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఒకటి గ్రేటర్ దెన్ ఉండి ఒకటి ఈక్వల్ ఉందన్నమాట. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇవ్వాలి, ఈ గ్రేటర్ దెన్కి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ గ్రేటర్ దెన్కి ఇవ్వాలి కాబట్టి A < C విచ్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ కూడా A < C అనే ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి B = D, Bకి Dకి మధ్య ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఇంకొకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఈ 2 ఉన్నప్పుడు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏముంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది. సో కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. సో థర్డ్ కంక్లూజన్ వచ్చేసి B < E,
బి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. సో వీటికి మధ్య ఏ సింబల్స్ ఉన్నాయి? ఈక్వల్ టు ఒకటి ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒకటి ఉంది, అండ్ లెస్ దెన్ ఒకటి ఉంది. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ ఒకటి లెస్ దెన్ ఉంది, ఒకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకొకటి ఈజ్ ఈక్వల్ టు ఉంది. సో ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒకటి లెస్ దెన్, ఒకటి గ్రేటర్ దెన్ ఉండి, లేకపోతే టూ ఆపోజిట్ సింబల్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. సో రిలేషన్షిప్ కెనాట్ బి ఫార్మ్డ్ అనేది మనకు ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బి గ్రేటర్ దెన్ ఈ అన్నారు. సో ఇది కూడా రాంగ్ అన్నమాట. ఈ రెండిటికి మధ్య రిలేషన్షిప్ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి రిలేషన్షిప్ కెనాట్ బి ఫార్మ్డ్ అనేది మనం ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో సిమిలర్ వేలో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సి గ్రేటర్ దెన్ ఈ అన్నారు. సికి ఈకి మధ్య ఎన్ని సింబల్స్ ఉన్నాయి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒకటి ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఉంది. ఇక్కడ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అవుతుంది మనకు, బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సి గ్రేటర్ దెన్ ఈ ఇచ్చారు. సో ఈ కన్క్లూజన్ అనేది రాంగ్ అన్నమాట. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ గ్రేటర్ దెన్ ఏ. ఈ గ్రేటర్ దెన్ ఏ అంటే ఈ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. సో మనం దీన్ని ఈ గ్రేటర్ దెన్ ఏ అయినా రాయొచ్చు, ఆర్ ఏ లెస్ దెన్ ఈ అయినా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఏకి ఈకి మధ్య ఎన్ని సింబల్స్ ఉన్నాయి? ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఉంది, గ్రేటర్ దెన్ ఒకటి ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇంకా ఈజ్ ఈక్వల్ టు ఉందన్నమాట. గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు గ్రేటర్ దెన్ ప్రిఫర్ చేయాలి కాబట్టి ఏ గ్రేటర్ దెన్ ఈ అవుతుంది. సో ఏ పెద్దది ఈ కన్నా, కానీ ఇక్కడ ఏమన్నారు? ఈ పెద్దది అన్నారు, ఏ లెస్ దెన్ ఈ అన్నారు అనమాట. సో ఇది రాంగ్. ఈ స్టేట్మెంట్ కూడా, ఈ కంక్లూజన్ కూడా రాంగ్ అనమాట. సో సి ఆప్షన్ సి వచ్చేసి ఎఫ్ గ్రేటర్ దెన్ సి అన్నారు. సో ఎఫ్ నుంచి సికి మధ్య సింబల్స్ చూద్దాం. ఎఫ్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఎఫ్ గ్రేటర్ దెన్ సి అన్నా లేకపోతే సి లెస్ దెన్ ఎఫ్ అన్నా ఒకటే అన్నమాట. సో ఇక్కడ సికి ఎఫ్కి మధ్య సింబల్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒకటి ఉంది, ఈజ్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఉంది. సో టూ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయన్నమాట. సో రిలేషన్షిప్ కెనాట్ బి ఫార్మ్డ్. టూ ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మనకు ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ మనం చెప్పలేం. సో రిలేషన్షిప్ కెనాట్ బి ఫార్మ్డ్. సో ఇది కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బి గ్రేటర్ దెన్ ఈ అన్నారు. సో బి గ్రేటర్ దెన్ బి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ త్రీ సింబల్స్ ఉన్నాయి బీకి ఈకి మధ్య. ఏమేమి ఉన్నాయి? ఒకటి గ్రేటర్ దెన్ ఉంది, ఇంకొకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇంకొకటి ఈక్వల్ టు ఉంది. ఈ త్రీ సింబల్స్ ఉన్నప్పుడు మనం దేన్ని ప్రిఫర్ చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి గ్రేటర్ దెన్కి ఇవ్వాలి. సో ఇక్కడ కూడా ఏముంది? బి గ్రేటర్ దెన్ ఈ అనే ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకు ఈ త్రీ సింబల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గ్రేటర్ దెన్కి ఇవ్వాలి, అండ్ ఇలా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి లెస్ దెన్కి ఇవ్వాలన్నమాట. అండ్ ఈ టూ ఉన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ ఈ రెండు ఉన్నప్పుడు దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. In a class, Shanaya is ranked 29th from the top end and 37th from the bottom end. How many students are there in the class? So total number of students అడిగారు ఇక్కడ. సో షనయ అనేది టాప్ నుంచి 29th ఉందంట. సో షనయ మనం ఇక్కడ ఉందనుకుంటే, సో షీ ఈజ్ 29th ఫ్రమ్ ద టాప్ ఎండ్ నుంచి 29th ఉంది, అండ్ 37th ఫ్రమ్ ద బాటమ్ ఎండ్. 37th ఇక్కడ వచ్చేసి 37th ఉంది. సో బాటమ్ నుంచి 37th అండ్ టాప్ నుంచి 29th ఉందన్నమాట. షీ ఈజ్ 29th ఫ్రమ్ ద టాప్ ఎండ్ అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంత ఉంటారు? ఇక్కడ 28 మెంబర్స్ ఉంటారు. 37th ఫ్రమ్ ద బాటమ్ ఎండ్ అంటే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? కింద షనయ్య తప్ప 36 మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఈ 28 ప్లస్ 36 ప్లస్ షనయ్య అని కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇక్కడ మనకు? 8 + 1 9, 9 + 6 అంటే 15. సో 2 + 3 + 1 అంటే 65. సో 65 ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఉంది. సో దీన్ని ఈ విధంగా అయినా చేయొచ్చు, లేకపోతే దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే టోటల్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1 అన్నమాట. సో ఆర్ టాప్ బాటమ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా, లేకపోతే లెఫ్ట్ రైట్ అని కూడా ఇస్తారనమాట. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ అంటే టోటల్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు టాప్ నుంచి ఎంత షనాయ 29 ప్లస్ ఇక్కడ బాటమ్ నుంచి
37 మైనస్ 1. సో ఎంత 9 ప్లస్ 7 అంటే 16. సో 66 మైనస్ 1 అంటే 65. ఆన్సర్ వచ్చిందా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అండ్ నార్త్ వెస్ట్ బికమ్స్ సౌత్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్ ఈస్ నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్కి ఏ డైరెక్షన్ వస్తుంది అని అడిగారనమాట. సో మనం డైరెక్షన్స్ చూస్తే టాప్లో నార్త్, ఆపోజిట్ సౌత్, ఇక్కడ రైట్లో వచ్చేసి ఈస్ట్ అండ్ ఆపోజిట్ వచ్చేసి వెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు టోటల్ యాంగిల్ వచ్చేసి 360 డిగ్రీస్ ఉంటుందన్నమాట. అండ్ ఈ 360 డిగ్రీస్లో ఇక్కడ ఎంత ఉంటుంది? బై 4 చేస్తే 4 కార్నర్స్కి 490 డిగ్రీస్ వస్తాయన్నమాట. సో ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90, ఇక్కడ 90 డిగ్రీస్. అండ్ మనకు నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. సో ఇక్కడ నుంచి మనకు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఉంటుంది, ఇక్కడ సౌత్ వెస్ట్, అండ్ ఇక్కడ వచ్చేసి నార్త్ వెస్ట్ అన్నమాట. సో ఈ టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు సో ఇందులో హాఫ్ ఎంత ఉంటుంది? మనకు 45 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 45, ఇక్కడ 45 అన్నమాట. సో ఈచ్ అంటే ప్రతి దానికి ఇక్కడ 45 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ మనకేమన్నారు? సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అన్నారు. ఇక్కడ సౌత్ ఈస్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ట్రావెల్ చేయాలి. సో ఇక్కడే సౌత్ ఈస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఇదెంత? 45 డిగ్రీస్. ఈ 45 డిగ్రీస్ ప్లస్ ఈస్ట్ నుంచి నార్త్ వరకు ఎంత? 90 డిగ్రీస్ అనమాట. సో టోటల్ ఎంత? 5, 9 ప్లస్ 3 అంటే 135 డిగ్రీస్ అనమాట. సో ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ నుంచి నార్త్కి ట్రావెల్ చేయడానికి మనకు 135 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్త్ వెస్ట్ బికమ్స్ సౌత్. నార్త్ వెస్ట్ ఇక్కడ ఉంది అండ్ సౌత్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ అన్నమాట. సో టోటల్ ఓవరాల్గా ఇక్కడ కూడా 135 డిగ్రీస్. సో అదేవిధంగా దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్ ఈస్ నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్కి కూడా మనం సేమ్ అదే అప్లికబుల్ అవుతుందన్నమాట. సో నార్త్ ఈస్ట్కి మనం 135 డిగ్రీస్ యాడ్ చేస్తే ఏ డైరెక్షన్ వస్తుందో చూడాలి మనం. సో ఇవన్నీ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి సేమ్ దీన్ని కూడా మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకోవాలి. సో నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉంది. సో నార్త్ ఈస్ట్ నుంచి ఇక్కడికి మనకు 45 డిగ్రీస్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 90 డిగ్రీస్ అనమాట. సో 45 ప్లస్ 90 డిగ్రీస్ 135 కాబట్టి సో ఇక్కడ అప్పుడు ఏ డైరెక్షన్ వస్తుంది మనకు? నార్త్ ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తాం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రితు ఈజ్ ఫేసింగ్ నార్త్ విచ్ సీక్వెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ హీ టర్న్స్ హర్ టు ఫేస్ వెస్ట్. సో రితు అంట నార్త్ డైరెక్షన్కి ఫేస్ చేసింది. ఏ సీక్వెన్స్లో తనను మనం టర్న్ చేస్తే తను వెస్ట్ డైరెక్షన్ వైపుకి ఫేస్ చేస్తుంది. సో మనం డైరెక్షన్స్ మనకి ఎలా ఉంటాయి? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఈ విధంగా మనకు డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో తను ఆల్రెడీ నార్త్ సైడ్కి ఫేస్ చేసింది, ఇక్కడ ఫేస్ చేసింది. సో ఇలా ఫేస్ చేస్తున్నప్పుడు తనకి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది అనమాట. నార్త్ నుంచి లెఫ్ట్ అంటే వెస్ట్ డైరెక్షన్, నార్త్ నుంచి రైట్ సైడ్కి వస్తుందంటే ఈస్ట్ డైరెక్షన్లోకి తను వస్తుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారనుకుందాం. ఇతను ఒక ఈస్ట్ డైరెక్షన్కి ఫేస్ చేసి ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఇతనికి ఈ సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఈ సైడ్ రైట్ అవుతుంది అన్నమాట. ఇతను ఒక లెఫ్ట్ ఒక రైట్ టర్న్ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడున్న పర్సన్ ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్న పర్సన్ ఒక లెఫ్ట్ డైరెక్షన్ అంటే ఇక్కడ నుంచి ఇటు సైడ్ అనమాట నార్త్కి వెళ్తారు. సో లెఫ్ట్ డైరెక్షన్ ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని మళ్ళీ రైట్ అంటే నార్త్ దగ్గర రైట్ ఇటు సైడ్ మళ్ళీ రైట్ అంటే మళ్ళీ ఇక్కడికే వస్తాడు. సో సేమ్ పొజిషన్కి వస్తారు. అప్పుడు లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అయిపోయి సేమ్ పొజిషన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అదే పర్సన్ ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్న పర్సన్ ఒక రైట్ టర్న్ ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అంటే రైట్ టర్న్ అంటే ఇటు సైడ్ వస్తారనమాట సౌత్ డైరెక్షన్కి. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే సౌత్కి లెఫ్ట్ ఇటు రైట్ ఇటు. సో లెఫ్ట్ టర్న్ అంటే మళ్ళీ ఇక్కడికే వస్తారు కదా. సో ఇది కూడా లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది? మళ్ళీ సేమ్ పొజిషన్కే వస్తారు. అంటే ఒక లెఫ్ట్ ఒక రైట్ లేకపోతే ఒక రైట్ ఒక లెఫ్ట్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఏ పొజిషన్ అంటే మళ్ళీ సేమ్ పొజిషన్కే వస్తారని చెప్పాలన్నమాట. మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్న ఒక పర్సన్
2 లెఫ్ట్ టర్న్స్ తీసుకుంటున్నప్పుడు అంటే ఇది చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే నార్త్కి వస్తారు, మళ్ళీ నార్త్ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే మళ్ళీ వెస్ట్కి వస్తారనమాట. సో 2 లెఫ్ట్ టర్న్స్ తీసుకున్నప్పుడు ఏ సైడ్ అయితే ఆ పర్సన్ ఫేస్ చేస్తున్నారో ఆ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఫేస్ చేస్తారనమాట. సో 2 సేమ్ పొజిషన్స్ ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్కి ఆ పర్సన్ ఫేస్ చేస్తారనమాట. అదేవిధంగా 2 రైట్ టర్న్స్ తీసుకున్నప్పుడు అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న పర్సన్ 2 రైట్ టర్న్స్ అంటే ఇక్కడొకటి ఇక్కడొక రైట్ టర్న్ అనమాట. సో మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్కే ఫేస్ చేస్తారు. లెఫ్ట్ రైట్ ఆర్ రైట్ లెఫ్ట్ ఉన్నప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతాయి, సేమ్ పొజిషన్లో ఆ పర్సన్ ఉంటారు. బట్ 2 లెఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తారు అండ్ 2 రైట్స్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తారు. బట్ ఒక లెఫ్ట్ ఒక రైట్ ఒక రైట్ ఒక లెఫ్ట్ ఇలా ఇచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అవుతుంది, రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, లెఫ్ట్ ఒకటే కన్సిడర్ చేయాలన్నమాట. అంటే ఈస్ట్ డైరెక్షన్లో నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్, సో నార్త్కి ఫేస్ చేస్తారని ఆన్సర్ ఇవ్వాలి. అండ్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు రైట్ లెఫ్ట్ క్యాన్సిల్, రైట్ లెఫ్ట్ క్యాన్సిల్, రైట్ సైడ్లో అంటే సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేస్తారనమాట. బట్ ఈ విధంగా ఇంకా 2 రైట్స్ ఇచ్చినప్పుడు ఏ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, 2 రైట్స్ ఇచ్చినప్పుడు అంటే ఈస్ట్ నుంచి రైట్ అంటే ఇటు సైడ్, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ అంటే వెస్ట్. సో ఈ విధంగా ఆన్సర్ చేయాలి దీన్ని. సో క్వశ్చన్ చూడండి, రితు ఈజ్ ఫేసింగ్ నార్త్, ఇక్కడ ఉంది రితు, విచ్ సీక్వెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ హీ టర్న్స్ హర్ టు ఫేస్ వెస్ట్. సో తను వెస్ట్ సైడ్కి రావాలన్నమాట, వెస్ట్ డైరెక్షన్కి ఫేస్ చేయాలంటే ఏ విధంగా తనను మనం టర్న్ చేయాలి. నార్త్ నుంచి లెఫ్ట్ అంటే ఇటు సైడ్ ఒక లెఫ్ట్, మళ్ళీ ఇంకో లెఫ్ట్, మళ్ళీ ఇంకో లెఫ్ట్. సో ఇక్కడ ఈస్ట్ వస్తుంది, ఫస్ట్ది రాంగ్ ఆప్షన్. సో మళ్ళీ సెకండ్ ఆప్షన్ వచ్చేసి నార్త్ నుంచి రైట్, నార్త్ నుంచి రైట్ అంటే ఇటు సైడ్ వస్తుంది ఫస్ట్, తర్వాత మళ్ళీ లెఫ్ట్ అంటే రైట్ లెఫ్ట్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి సేమ్ పొజిషన్, అండ్ రైట్ అంటే మళ్ళీ నార్త్ నుంచి ఈస్ట్ అన్నమాట. సో ఈస్ట్ వస్తుంది, కాకపోతే మనకు వెస్ట్ ఇచ్చారు. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఇక్కడ చూడండి, ఒక రైట్ ఒక లెఫ్ట్ క్యాన్సిల్ అయిపోతే రైట్, సో రైట్ అంటే మనకు ఈస్ట్ వస్తుంది, బట్ ఇక్కడ వెస్ట్ ఇచ్చారు. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది లెఫ్ట్. సో నార్త్ నుంచి లెఫ్ట్ అంటే ఏ పొజిషన్ వచ్చింది వెస్ట్. సో వెస్ట్ అనేది ఇక్కడ కూడా వెస్టే ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నమాట. ఆప్షన్ డి ఇస్తే కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని ఈజీగా ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.